హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆల్వేస్ షైనీ. ర్యాండమ్ సండే టెంపుల్ విజిట్ ఈరోజు. సో మన గ్యాంగ్ మా ఊర్లో పిల్లలు ఉంటాయి ఈరోజు. ఇది మా బ్యాక్ క్యాంప్ రైల్వే ట్రాక్. ఇప్పుడిప్పుడే మంచిగా చేస్తున్నారు. ఇటు స్టీరింగ్ లైక్ వీళ్ళు ఎవరో కొత్త వాళ్ళు బాగా తయారైతే పోతున్నారు. ఐదు ఆడపడుచులు అన్నట్టు చూస్తున్నారు. పాత వాళ్ళమే ఫోన్లో చెప్తున్నాను అక్క. చూడు చూడు అందరు మర్రీ చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందరూ కూర్చున్నారు. చిన్న ట్రై చేసి జనికలు అందరు ఎట్లా చెప్తారని ఇచ్చి ఓ వస్తారంటవా? కష్టమే, తిట్లు తిడతారు. వీడియో తీస్తారు. ఈ నలుగురు బోనాలంటే యాక్చువల్గా మనం ఇప్పుడు వెళ్ళలేదు. ఈరోజు అటు వెళ్దామని ప్లాన్ ఉంది. బట్ చూద్దాం అది వర్క్ అవుతుందో లేదు. ఫస్ట్ టైం పూలు బస్ స్టాప్లో కెమెరా పట్టుకొని మాట్లాడడం అందరూ చూస్తున్నారు. పనిలోకి వెళ్ళాం నానమ్మలు. ఇది ఇంకొక టెంపుల్. మనం ఆల్మోస్ట్ రీచ్ ఇట్. ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుంది. సో ఈ పొద్దున పాడిన పాటలు మన సాయిబాబా టెంపుల్ ఏదైతే ఉందో ఇక్కడ లోపలికి రాయండి. సో ఏదైతే ఉందో చాలా ఫేమస్. మనకు కొరుట్ల, మెట్పల్లి, నిజామాబాద్, అటు నుకులమరి, అటు వెమ్లవాడ సైడ్ నుంచి కూడా మనకి ఇక్కడ వస్తారు. ఇక్కడ సన్నిధి ఏంటంటే అన్నదానం, మనం మాల వేసుకున్న వాళ్ళు ఇవన్నీ ఇక్కడ జరుగుతుంటాయి. సో ఇక్కడ కాళ్ళు కట్టుకొని వెళ్ళాలి. ఇది మన సాయిబాబా టెంపుల్. చాలా కాలం నుంచి ఇక్కడ ఫేమస్. నాకు బేసిక్గా ఇక్కడ ఉండే పోర్ట్రేట్స్ అనేవి చాలా ఇష్టం. ఫ్రేమ్ ఇక్కడ ఉంటుంది. నాకు మా పూడూరులో ఈ ఫోటో ఫ్రేమ్ అంటే ఎందుకో చాలా డిఫరెంట్గా యూనిక్ అనిపిస్తుంది. అన్ని ప్లేస్లో ఇలాంటి ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి. చూసే డీటెయిలింగ్ అయితే మేబీ రియల్గా జరిగేదేమో, ఇలానే ఉండేదేమో అన్నట్టు ఉంటుంది. ప్రింట్ కొంచెం పోతుంది, బట్ చూడొచ్చు ఎంత బాగున్నాయో. అప్పటి సినారియోస్ ఎలా ఉండేవి. మమ్మీకి ఫోన్ ఇంకేదో
మన ఊర్లో ఎన్ని షాప్స్ ఉన్నాయి, ఇంత అప్డేట్ అయిందా అని చెప్పేసి వీ డోంట్ నో. చాలా ఉన్నాయి అంటే 3 ఏమున్నాయి, మళ్ళీ మెడికల్ షాప్స్, పెద్దగా అయితే ఎక్కువ బార్బర్ షాప్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఇటు పోచమ్మ గల్లీ ఇవే. ఫస్ట్ టైం నేను గుడిలో గంట ఉండను, చర్చ్లో గంట ఉంటుంది డియూనో, ఇందులో ఉంది. హాయ్ విక్కీ, ఇదే ఇక్కడనే తీస్తారా ఇదా? సో హియర్ కమ్స్ ద ఫస్ట్ బోనం. మన రింగగౌడ్ గారు. ఇది గ్రామ పంచాయతీ గల్లీ. కొంచెం వియర్డ్గా ఉంది, బట్ వియర్డ్గా ఉన్నా కూడా చేయాలి కొన్ని పబ్లిక్ అని చెప్పేసి. ఇటు విల్ సీ హౌ ఇట్ గోస్. ఇంకా స్టార్ట్ అవ్వాలి, మనం జస్ట్ చూసి బట్ ఏమైంది అంటే ఇది మరి మేమైతే మన ఫ్రెండ్స్ వస్తారేమో అని చెప్పేసి నేనైతే అడగడం కూడా జరిగింది. మనం ఫీల్ అవుతారా మేము వస్తాను చెప్పేసి. ఇప్పుడు వస్తుంటే కూడా అందరూ చూస్తున్నారు, ఏమో కొంచెం భయం అవుతుంది. బట్ ఇది పూడూరు మోహారం పీరిల పండుగకి కవి పెట్టారు. అది ఇంకా వెళ్తే పీరిల దేవుడు ఉంటాడు. మనం పీరిల పండుగకి కూడా రాక చాలా సంవత్సరాలు అవుతుంది. మామూలుగా రోజులు గడుస్తున్న కొద్దీ ఏమవుతుందంటే పండగ అనేది జరుపుకోవడం తక్కువ, ప్రజలు రావడం దాన్ని చూడడం తక్కువ జరుగుతుంది. అంతకుముందున్న హవా కూడా ఇప్పుడు లేదు. 90s వాళ్ళు జరుపుకున్నాక ఇప్పుడు కానీ ఇప్పటి వాళ్ళు ఎంజాయ్ చేయట్లేదని అనిపిస్తుంది. సో ఫైనలీ ఊరంతా నడుచుకుంటూ ఎప్పుడు చూడని చెరువు, ఆ బ్రిడ్జ్. ఇది యాక్చువల్గా మా చిన్నప్పుడు ఇక్కడ బ్రిడ్జ్లో మా అమ్మమ్మ వాళ్ళు బతుకమ్మలు వేసేది, మేము అప్పుడు వచ్చేది. తర్వాత అది చేశారు. ఇదంతా మామూలుగా పొలాలు వెళ్ళే రోడ్ అన్నట్టు. అంతా మరి రోడ్స్ ఏముండే చూడొచ్చు, అంత మట్టి రోడ్డు. వాళ్ళు నేనేదో బ్లాగ్ కోసం వీళ్ళని రమ్మన్నట్టు వీళ్ళంతా చాలా కష్టపడుతూ నడుచుకుంటూ వస్తున్నారు. చూద్దాం గుడి ఎట్లుందో అని చెప్పి. గుడి అంటే మామూలుగా వెలిసింది మాగల మానసాదేవి టెంపుల్లో రోజైతే స్వయంభూ వినాయకుడు, స్వయంభూ పూజమ్మ, స్వయంభూ మానసాదేవి పవర్ఫుల్ రావాలి అంటే వెలిచిన అమ్మవారి దగ్గర వెళ్ళి మొక్కితే జరుగుతాయి కోరికలు అనేది నమ్మకం ఎక్కువ. కాబట్టి మేబీ అందుకే ఈమెను పూజిస్తున్నారు. ఇంకా రాను గుడి కూడా కడతారు కావచ్చు మేబీ. మామూలుగా దానికి ఒక సేవాదళ అని ఒక కమిటీ కూడా వేసుకున్నారు మన ఊర్లో. ఈ ఊరు అంతా ట్రాక్టర్ల దుమ్ము చూడొచ్చు, ఈ పొలాలు. కానీ పాపం బోనాలు వచ్చే వరకు మాత్రం ఉండలేము, చూసి వెళ్ళిపోవడమే. ఇంత రోడ్లు చూడండి అసలు. ఈ చేసేవాళ్ళు కొంచెం మంచిగా చేసుకుంటారు. ఈ పూడూరు గణేది ఏదైతుందో ఈ రోడ్లు కూడా కొంచెం ఉన్నాయి, వేపిస్తే రావచ్చా? చూడడానికి అయితే చాలా బాగుంది. ఇది హనుమాన్ ఇది యాక్చువల్గా పాత గ్రామ పంచాయతీ ఎలా అంటారు. అప్పట్లో పీరుల పండుగ ఏదైనా కావాలన్నా కూడా కరెంట్ బిల్ పే చేయడానికి మమ్మీ అదే హెల్త్ డిపార్ట్మెంట్ వర్క్స్ అన్నీ ఇదే ఏరియాలో జరిగాయి. తర్వాత బిల్డింగ్ అది మంచి చేయడం కోసం అని చెప్పేసి అదంతా ఇప్పుడు అటు సెంటర్లోకి షిఫ్ట్ చేశారు. ఇది ఇప్పుడు ఒక పాత చూస్తారా పీరీలు. నేను చెప్పినా ఈరోజు మా వ్లాగ్ టీం అదే. ఇది
ఇది పీర్ల పండగ కోసం తవ్వినది. ఇది వెటర్నరీ. ఇది మన పాత గ్రామ పంచాయతీ. యాక్చువల్గా దీన్ని మొన్న కూడా ఏదేమైనా రినోవేషన్ చేసి గ్రంథాలయం లాగా చేస్తే బాగుంటుంది ఏమో అని చెప్పేసి, కానీ ఇది అసలు ఫోటోషూట్కి అయితే ఈ లొకేషన్ అయితే నాకు నచ్చింది. ఈ డోర్స్ నేనైతే చాలాసార్లు మా మమ్మీతో ఇక్కడికి వచ్చాను. గుడ్. తాళం వేసిందా? ఇది మన పేరు. డోర్ తీయచ్చు కానీ మరి ఎవరన్నా ఏమన్నా అంటే ఎలా అని చెప్పేసి వీఆర్ నాట్ డూయింగ్ దిస్ థింగ్. ఓకే. ఫోర్త్ ఏడమైనా పెద్ద బల్లకు నేను ఫోర్త్ కొనుక్కొని వెళ్ళినావా? గ్రేట్. ఇప్పుడే తెలిసిన కొన్ని నిజాలు. బయట పడుతున్న ఇటు మామూలుగా పిర్రుల పండగకి తప్ప మనం ఇటు సైడ్ ఎక్కువ పెద్దగా రాము. ఫ్రెండ్స్ కూడా తక్కువ తిరగడం వల్ల చూస్తే భలే అనిపిస్తున్నాయి. బంగారం బోనాలు ఏ పాట ఎత్తినట్టున్నారు. మన కూర రెడీ ఉన్నట్టుంది. చిన్నప్పుడు స్కూల్ టైంలో January 26కి August 15కి జంటలు పట్టుకొని పరేడ్కి రావడం తప్ప ఈ గల్లీలు మళ్ళీ చూసిందే లేదు. పరేడ్కి ఇది ఇప్పుడు తిరిగిన రోడ్ అంతా తిరిగేది మంచిగా. ఆ సేమ్ సాయిబాబా రౌండ్ నుంచి అక్కడ నుంచి మళ్ళీ మార్కండేయ నుంచి గ్రామ పంచాయతీ మళ్ళీ ఇట్లా వచ్చి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవడం. ఈ సెగ్మెంట్ కొంచెం ఎంత అలసిపోయినా ఒక ఎగ్జైట్మెంట్ అన్నీ చూస్తున్నాం కదా అని సేమ్ రెడీ అవ్వడం. అందరూ సేమ్ రెడీ అవుతాం. నేనే బాగున్నా చూసి అందరూ చూసుకుంటాం. బాగుండేది. ఎంతైనా ఆ రోజులే బాగుండేది. ఇప్పుడు ఐఎమ్ నాట్ ఇంటూ దట్. ఎందుకంటే పని అంతా ఓకే కానీ అద్భుతం చూడబోతున్నాం. ఇది మనం చిన్నప్పుడు చదువుకున్న స్కూల్. ఇది యాక్చువల్లీ ఇప్పుడు మానేర్ అని మేము ఉన్నప్పుడు వివేకానంద. ఆ టైంలో నాకు ఇక్కడ నుంచి నవోదయ సీట్ రావడం వితౌట్ కోచింగ్ వెళ్ళి స్వీట్ పంచడం అదంతా పెద్ద మంచి మెమోరీ యాక్చువల్గా చెప్పాలి. కానీ ఈ స్కూల్ థీమ్ అయితే చేంజ్ కాకపోతే వివేకానంద ఉన్న స్కూల్కి క్రేజ్ మానేర్ స్కూల్కి అయితే నాకైతే అంత ఏం అనిపించదు. ఇప్పుడు ఎలా ఉన్నాయి అవన్నీ. కానీ మళ్ళీ ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్ వరకు ఈ వెనకాల ఉన్న రూమ్స్లో ఉండేవి మా క్లాసెస్. ఈ నుంచి మేము బయటకు వస్తే మా డాడీ క్యారేజ్ తీసుకురావడం, మళ్ళీ లంచ్లో వస్తే ఒక 2 రూపీస్ ఇస్తే ఈ షాప్లో ఫుడ్ తీసుకోవడం అదంతా మంచిగా ఉండేది. మా డాడీతో స్పెండ్ చేసిన మోస్ట్ ఆఫ్ ది టైం అంటే ఆ స్కూల్ టైంలో నా సైకిల్ మీద తీసుకొచ్చి డ్రాప్ చేసేది. నేను ముందు మా చెల్లి వెనకాల కూర్చొని తీసుకొచ్చి డ్రాప్ చేసి మనీ ఇచ్చి ఒక మనిషికి ఒక రూపాయి 2 రూపాయలు ఇచ్చి వెళ్ళేటోడు తీసుకో. అప్పటి నుంచి ఇప్పటివరకు షాప్ ఏం మారలేదు, ఇక్కడికి వచ్చే కథ ఏం మారలేదు అన్నట్టుంది. ఇది మన సంపూర్ణ స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొని ODF+ గ్రామంగా మార్చుకుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023 ప్రోగ్రామ్. ఇట్ ఈస్ బిగిన్ ఫ్రమ్ అవర్ హౌస్. మనం ఎట్లా మెయింటైన్ చేస్తున్నాం మన ఇంట్లో, మనం తీసుకోపోయి ఎక్కడ వేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. కాబట్టి సో మనం మంచిగా ఉంచుకో. పాయింట్ వాడుతున్నాం ఏంటి కుదిరినట్టుకి పెట్టారా? చూసినావా ఎట్లా డిస్కరేజ్ చేస్తారో? అయినా నేను పోస్ట్ వితౌట్ ఫిల్టర్. అయితే అది విషయం. మనం ఇంట్లో అన్ని మంచిగా మెయింటైన్ చేస్తే మన ఊరు బాగుంటుంది, మన రోడ్లు బాగుంటాయి, మన చుట్టుపక్కల అన్నీ బాగుంటుంది, క్లీన్ అండ్ గ్రీన్. మనం ముందు వెళ్తే మన పుడూరు ట్రైన్ కూడా మనం అక్కడ ఎంత ట్రాఫిక్ ఉంటుందో ఆగినప్పుడు అని అదంతా తీసుకోలేం. పోతే మనం పోయేసరికి అది వెళ్ళిపోతుంది. కాబట్టి సారీ గైస్. మళ్ళీ ఎప్పుడన్నా అసలు వ్లాగింగ్ అనేది ఎట్లా తీస్తారో జనరల్గా అనేది ఇంక ఇప్పటికైతే నాకు అర్థం అవ్వలేదు. మామూలుగా అన్నీ మాట్లాడుకుంటూ అని వే ఆఫ్ మేకింగ్ థింగ్స్ విజిబుల్ క్లియర్లీ అనేది నాకు అది ఎట్లా అనేది ఇంకా అర్థం అవ్వలేదు. సో ఏదో మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోవడం అన్నట్టే. మళ్ళీ వియర్ ఏంటంటే ఏదో కొత్తగా అమ్మాయి కెమెరా పెట్టుకుని తిరుగుతుంది, చూస్తుంది, ఏదో మాట్లాడుతుంది అన్నట్టే ఉంటారు. ఇంకా ఇప్పుడు చూడండి. ఇంటికి వెళ్తున్నాం.
సైడ్ ఏం అవ్వలేదు కాకపోతే తినకుండా వచ్చాం కాబట్టి కొంచెం ఆకలి అవుతుంది. సో బాయ్ గాయ్స్. ఇది ఏ రోజుకి ఎడిటింగ్ వస్తుంది. ఇది యాక్చువల్గా షూట్ చేసింది June 29. చూద్దాం ఇది ఎప్పటికి పోస్ట్ అవుతుందో. బాయ్.